డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు, టాయిలెట్స్ అవ్వచ్చు, ఇవి ఏమున్నా కానీ ఫంక్షనాలిటీకి వచ్చేలాగా చెక్ చేసుకోండి. నెక్స్ట్ విత్ రిగార్డ్స్ టు ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, ఏడీ గారికి అందరికీ ఇన్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. వీటిల్లో ప్రయారిటైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ మాత్రం సూపర్వైజర్స్దే. ఎగ్జిస్టింగ్ ఏవైతే మనము మోడల్ అంగన్వాడీ సెంటర్స్గా డెవలప్ చేస్తున్నామో వాటికి ఫస్ట్ కనెక్షన్స్ అండ్ లైట్ అండ్ ఫ్యాన్ పెట్టించుకొని దాని తర్వాత సబ్సిక్వెంట్వి టేకప్ చేయాలి. ఎన్పీడీసీఎల్ సైడ్ నుంచి వాళ్ళు కనెక్షన్ ఒక్కటే ఇస్తారు. లైట్ అండ్ ఫ్యాన్ కోసం సపరేట్గా మేమే సెంట్రల్గా పర్చేస్ చేసి మీకు 1 light and 1 tube light and 1 fan ఫర్ ఈచ్ అంగన్వాడీ సెంటర్ మేమే మీకు సప్లై చేస్తాం. అది జస్ట్ మీరు లోకల్ ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని ఫిట్ ఒకటి చేపించుకోండి అంతే. బట్ ఎన్పీడీసీఎల్ సైడ్ నుంచి వాళ్ళు కనెక్షన్ మాత్రం మీకు ఇప్పిస్తారు. అండ్ ఈ ఎంటైర్ కనెక్షన్స్ ఇచ్చే ప్రాసెస్ కూడా ఎక్కడైతే దగ్గరలోనే లైన్ ఉందో ఐ రిక్వెస్ట్ విత్ ఇన్ 10-15 days మీరు కంప్లీట్ చేయండి. ఎక్కడైతే ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుందో మేబీ విత్ ఇన్ అ మంత్ మీరు కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయండి. ఈ ఫ్యాన్ అండ్ లైట్ గురించి ఐ రిక్వెస్ట్ ఈ ఈడబ్ల్యూఐడిసి మీరు ఒక కామన్ ఎస్టిమేట్, ఏదైనా పర్చేజ్ మనం కామన్గా చేద్దాం. ఎన్ని ఫ్యాన్స్ ఎన్ని లైట్స్ కావాల్సి వస్తాయని మీరు ఒక లెక్క తెప్పియండి. కొటేషన్ పిలిపించేసి కామన్ ప్రొక్యూర్మెంట్ చేసి ఇక్కడి నుంచి మండల్స్కి మనము డిస్పాచ్ చేద్దాం. వాళ్ళు రెస్పెక్టివ్ ఏరియాస్లో ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించుకొని జస్ట్ ఫిట్టింగ్ ఒకటి చేసుకోండి అంతే కదా. సో చేసిన తర్వాత అది ఏంటనేది కరెక్ట్గా ఇప్పుడు చెప్పారు కదా, వాటర్ టాయిలెట్లు ఉంది లేదు అది మనం చూసుకోకుండా పెడితే మళ్ళీ పొద్దుగా ఫంక్షన్ అవ్వదు, అది ఇంకా వేస్ట్ అవుతుంది. సో కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి వెంటనే దాన్ని చెక్ చేసుకొని అక్కడ ఏ గారు ఉంటారు, ఏ గారితో మీరు కోఆర్డినేషన్ చేసుకొని దాన్ని కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇందులో లిస్టులో ఉన్నవి అన్ని కూడా 100% మనకి కరెక్ట్ గా అవ్వాలి. దాని ప్రకారంగా అయింది అని అది ఇవ్వగానే మీరు వెంటనే వాళ్ళు ఇవ్వగానే మీరు వెంటనే దాన్ని సర్టిఫై చేయడం అని అంటే దాని ప్రకారంగా అక్కడ ఉందా లేదా. ఇప్పుడు ఒక బిల్డింగ్ అప్గ్రేడేషన్ ఉంది, దాంట్లో ఏమేమి చేస్తున్నారు, ఆ చేసేది ఏమైనా ఉంది అనేసి మీరు వాళ్ళు పెట్టిన దాన్ని టిక్ చేసేసుకోవాలి. దీన్ని సిడిపిఓస్ దీన్ని సర్టిఫై చేసి ఇవ్వాలి త్రూ సిడిపిఓస్ నుండి. మీరు కూడా వెళ్ళి ఫైనల్ గా చూడండి వాళ్ళు పెట్టింది కరెక్టా లేదా అనేది మీరు ఫైనల్ గా మీరు వెళ్ళి చూసి ఇచ్చినట్టయితే వెంటనే మనకు ఇన్ని ఉన్నాయి కదా, కొన్ని అవుతుంటే వెంటనే పేమెంట్ చేస్తుంటే ఇంకా కొద్దిమంది ఇప్పుడు పేమెంట్ వస్తుందా రాదా, ఇంతకుముందు కొంచెం ప్రాబ్లం ఉండేది. సో అదే వాళ్ళుగా ఉన్నారు కాబట్టి మనం కొన్ని ఇచ్చేసాం అనుకోండి, సో రిమైనింగ్ వాళ్ళు కూడా రెడీగా ఉండేసి దాన్ని కూడా తొందరగా చేస్తారు. దానికి మనం అందరం కూడా అలర్ట్ గా ఉండేసి మన ఏఈ గారు వాళ్ళతోని కోఆర్డినేషన్ చేసేసుకోవాలి. సిడిపోస్ కూడా ఇప్పుడు ప్రతి దాంట్లో అటెన్షన్ గా చూడండి, మీరు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయండి. మీరు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు కంపల్సరీ అక్కడికి వెళ్ళండి.